బయటికి ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుండి మా ప్రతినిధి రజనీకాంత్ రజనీకాంత్ చెప్పండి, ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ ఎంత మేర ఉష్ణోగ్రత నమోదైందా ప్రాంతంలో? ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి 2వ వారం నుంచే ఆ పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 42, 43, 44 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గడిచిన 2 రోజుల క్రితం వరకు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాత నగర్ కావచ్చు, ఖమ్మం పట్టణంలోని ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలం, ఖమ్మం సిటీతో పాటు ముదిగొండ మండలం, చింతకాని మండలాల్లో మాత్రం ప్రధానంగా 44 డిగ్రీల 44.4 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు మాత్రం పూర్తిస్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచే కూడా వడగాల్పులు స్టార్ట్ కావడంతో ప్రజలు మొత్తం భీతిల్లే పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రయాణాలు కూడా మానుకోవాలంటూ మాత్రం ఒక అధికారులు కూడా ఇప్పటికే కొంత హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి పడుతుంది. నిన్న సాయంత్రం కాస్త వడగాల్పు ఎక్కువగా రావడం, చల్లటి గాలులు వీధించడం, వాతావరణంలో పూర్తిగా మార్పులు రావడం, మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఈ రోజు టెంపరేచర్ కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు 41, 42 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదైంది. భారీగా మాత్రం ఈ రోజు ఉక్కపోతలు కొంత తక్కువ ఉన్నప్పటికీ గడిచిన మార్చి 2వ వారం నుంచి మార్చి 2వ వారం, 3వ వారంలో, దాంతో పాటు 4వ వారంలో కూడా దాదాపు ఇప్పుడు ఈ ఏప్రిల్ మొదటి వారంలో కూడా భారీగా టెంపరేచర్ నమోదవుతుండటంతో ప్రజలు కొంచెం ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ప్రయాణాలు కూడా మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయాన్ని చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్ ఎక్కువగా కోల్ బెల్ట్ ప్రాంతం ఉండటం, అక్కడ ఇల్లందు, మనుగూరు, తర్వాత కొత్తగూడెంలో మైన్స్ ఉండటం, దాంతోపాటు పారిశ్రామిక ప్రాంతం పాలవంచలో కూడా పారిశ్రామిక ప్రాంతం, కేటీపీఎస్ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో కూడా టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. గడిచిన 4-5 రోజులుగా మాత్రమే టెంపరేచర్ 44 నుంచి 44 డిగ్రీల ఎబోగా నమోదవుతుండటం అధికారులు కూడా అప్రమత్తత కూడా ప్రకటించారు. దాంతోపాటు ఒక పక్క నీటి ఎద్దడి కారణంగా కూడా చాలా జలాశయాలలో కూడా నీరు కూడా బిక్కిపోవడంతో మాత్రానికి వాటిపై మాత్రం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లపై కూడా చేస్తున్నారు. దాదాపు తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ దట్టకరంగా అడవులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ జంతువులకు వాటికి నీరు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కిన్నెరసాని కావచ్చు, భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని సెలయర్లలో మాత్రం వాటర్ కయ్యలను మాత్రం తవ్విస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం 10 రోజులుగా మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. బాండ్లు ప్రతాపానికి ధరని దద్దరిల్లుతున్న నినాదాన్ని మాత్రం రుజువు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తాజాగా ఈ రోజు కొంచెం ఎండ వేడిమి ఉక్కపోతలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం ఈ రోజు కొంత చల్లదనం కూడా కొంత ఉంది. ఈ రోజు ఎక్కువ ఇమ్యూనిటీ వేడిగాలు లేకపోవడంతో కొంచెం ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో మేలో మాత్రమే ఎండలు బాగా కొట్టేవి. ఈ ఎండలు దాదాపు 45 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యేది. ఖమ్మం జిల్లా, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోల్ బెల్ట్ ప్రాంతం కావడం, ఇక్కడ కోల్ బెల్ట్ ప్రాంతంలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. 44 డిగ్రీలు దాటిన తర్వాత మరో 2 రోజుల్లో ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారం వర్ష సూచన చల్లటి గాలు వీయడంతో మాత్రానికి కొంత అధికారులు కూడా కొంత వాళ్ళు పనిచేసే కోల్ బెల్ట్ లో పనిచేసే వాళ్ళు ఉద్యోగులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇదే వేడిమి కనుక నిన్నటి వరకు కొనసాగిన వేడిమి వడగాల్పులు కనుక తోడై ఉంటే మాత్రానికి మరో 2 రోజుల్లో మాత్రానికి మధ్యాహ్నం షిఫ్ట్ 2వ షిఫ్ట్ మాత్రం కోల్ బెల్ట్ లో అవసరమైతే రెండో షిఫ్ట్ ని మాత్రం రద్దు చేయాలనే ఆలోచనలు కూడా సీఎండీ అధికారులు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు తాజాగా కోల్ బెల్ట్ ప్రాంతం ఇల్లందు కావచ్చు, కొత్తగూడెం, మనుగూరు ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో కొంత అధికారులు కూడా అంశంపై కూడా మరొకసారి పునరాలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. మరో 2 రోజులు గడిస్తే గానీ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం వర్షాలు కనుక రాకపోతే మాత్రానికి మళ్ళీ ఎండవేడిమి వడగాల్పులు కనుక తీవ్రంగా వీచే ప్రమాదం ఉంది. కావున సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఉద్యోగస్తులకు ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట ఉన్న 2వ షిఫ్ట్ ని రద్దు చేయడానికి కూడా అవసరమైతే కార్యాచరణ కూడా ప్రకటించిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండవేడిమి కాస్త రోజుకు టెంపరేచర్ పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 2 జిల్లాల కలెక్టర్లు, 2 జిల్లాల అధికారులు, యంత్రాంగం కూడా ప్రజలు కూడా ఉదయం వేళ మాత్రమే పనులు ముగించుకొని 11-12 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలి. చల్లదనం ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం అక్కడ సేద తీరాలని చెప్పారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి మాత్రానికి 4 గంటల వరకు మాత్రం అత్యవసర ప్రయాణాలు మాత్రం ఉంటే మాత్రం బయటకు రావాలి. లేని పక్షంలో మాత్రం సాధారణ ప్రయాణాలు కానీ సాధారణ విషయాలు ఉంటే మాత్రం బయటికి తిరగొద్దు. వడదెబ్బ తగిలితే ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు రైట్. ఉన్నట్టు మాత్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.